హలో ఎవ్రీవన్, ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్న పైనీర్ పాలిక్లినిక్లో ఉన్నాను. దీని హిస్టరీ ఏంటో తెలుసా? 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అండ్ 20 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. సో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫొటోస్ అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆయన చాలా కంట్రీస్కి వెళ్ళి ఎంతో మందితో ఇంటరాక్ట్ అయ్యి డాక్టర్స్తో చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేశారు. సో ఇక్కడ క్లినిక్ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రస్తుతం మనమైతే కన్సల్టేషన్ రూమ్స్ దగ్గర ఉన్నాము. సో ఆల్ ఆర్ కన్సల్టేషన్ రూమ్స్ అనమాట. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఏంటి, ఎటువంటి ప్రాబ్లం ఉందని తెలుసుకున్న తర్వాత దెన్ దే విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్. అండ్ ఇక్కడ మనకు స్పెషల్గా ఏఐ స్టూడియో రూమ్ కూడా ఉంటుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో, కాబట్టి ఇక్కడ ఫోటోగ్రఫర్ అండ్ స్టూడియో కూడా ఉందన్నమాట. సో కన్సల్టేషన్ రూమ్స్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ దాని పక్కనే మనకు పిఆర్పి రూమ్స్ ఉన్నాయన్నమాట. సో హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ఎస్పెషల్లీ ఇక్కడ పైనీర్ పాలిక్లినిక్లో ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తారు అండ్ విత్ బెస్ట్ ఎన్విరాన్మెంట్. సో పిఆర్పి రూమ్స్ మనకైతే ఇక్కడ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఓటీ అండ్ అలాగే స్టెరిలైజేషన్ రూమ్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజరే చాలా అవర్స్ ఉంటుంది కాబట్టి 7 to 8 hours ఉంటుంది కాబట్టి పేషెంట్ కంఫర్ట్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా పేషెంట్ రూమ్స్ అనేవి కూడా వీళ్ళు రెడీ చేయడం జరిగింది. సో ఓటీ తర్వాత బిఫోర్ ఓటీ అండ్ ఆఫ్టర్ ఓటీ పేషెంట్ రూమ్స్ ఇక్కడ ఉంటాయి. సో కంఫర్టబుల్గా పేషెంట్స్ ఇక్కడ ఉండొచ్చు. అండ్ 8 hours ప్రొసీజర్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము కొద్దిగా రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉన్నాం బికాజ్ ఓటీ థియేటర్స్ ఉన్నాయి, OT1 OT2 అని, బికాజ్ వీ కెన్ నాట్ గో ఇన్సైడ్ ఇట్. సో ఇక్కడ ఏదైతే ప్రొసీజర్స్ జరుగుతున్నాయో విత్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ జరగడం జరుగుతుంది. అండ్ ఇందాక నేను మీకు చెప్పాను 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్ సొల్యూషన్ వరకు మీకు ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి బెస్ట్ ఆప్షన్స్లో జరగబోతున్నాయి. సో ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే బెంగళూరులో ద వన్ అండ్ ఓన్లీ అండ్ బెస్ట్ ఆప్షన్ ఐ కెన్ సే ఇస్ పైనీర్ పాలిక్లినిక్. హలో ఎవ్రీవన్, ఒకప్పట్లో హెరిడిటరీ ద్వారా జెనెటికల్ ద్వారా బాల్డ్ హెడ్ అనేది ఎక్కువైపోయేది. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అలాగే పొల్యూషన్ వల్ల కూడా చాలామంది లేట్ 20sలో, ఎర్లీ 30sలో అండ్ ఎర్లీ 40sలో కూడా బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది. అయితే నిజంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎటువంటి క్లినిక్ చూస్ చేసుకోవాలి, అసలు బోల్డ్ అని డౌట్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద మళ్ళీ చేసుకోవాలా, ఫెయిల్ అవుతాయి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2006లోనే తను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేశారు. అండ్ హీస్ నన్ అదర్ దాన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, మాక్సిలోఫేషియల్ సర్జన్ ఫ్రమ్ పైనీర్ పాలిక్లినిక్. హలో సార్. హాయ్. నమస్తే. సో 2006 నుంచి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ జర్నీలో మీకు ఏదైనా క్రిటికల్ కేసెస్ అనిపించింది, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనిషికి డిఫరెన్స్ ఉంటుంది అని ఏమన్నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు? వెరీ గుడ్. యాక్చువల్లీ చాలా ఏంటంటే ఈ 20 years ఎక్స్పీరియన్స్లో ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది చాలా మార్పులు చెందింది. అంటే ఫస్ట్ స్ట్రిప్ మెథడ్ నుంచి ఇప్పుడు FU దాకా వచ్చింది. అయితే పేషెంట్ పర్స్పెక్టివ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరికీ సేమ్, కానీ సర్జన్ పర్స్పెక్టివ్లో ఇట్ ఈస్ నాట్ సేమ్. ఈచ్ క్వశ్చన్ పేపర్ ఇస్ డిఫరెంట్. అంటే ఒక్కొక్క పేషెంట్ ఒక రకంగా ఉంటుంది. స్కాల్ప్ సైజ్ బట్టి, స్కిన్ కండిషన్స్ బట్టి టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ డిఫికల్ట్ సర్జరీ, ఎందుకంటే చాలాసేపు పడుతుంది. సో కాబట్టి వాళ్ళకున్న డోనర్ హెయిర్ కావచ్చు, వాళ్ళకున్న టైప్ ఆఫ్ బాల్డ్నెస్ కావచ్చు, వాళ్ళకున్న ఆన్ గోయింగ్ హెయిర్ ఫాల్ కావచ్చు, ఇదన్నిటి మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాంప్లెక్సిటీ డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్గా అందరూ ఒకటే టైప్ అయితే కానే కాదు. అందుకే నాకైతే ఎవ్రీడే కొత్త పేషెంటే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొత్త పేషెంటే. అయితే సార్, ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకు బాల్డ్ హెడ్ అనేది చాలా ఎక్కువ అయిపోతున్నాయి. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్కి వస్తున్నారు. అయితే ప్రతి ఒక్క బాల్డ్ హెడ్ని ట్రీట్ చేయొచ్చా, లేకపోతే కొన్ని కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉంటాయి బాల్డ్ హెడ్స్? డెఫినెట్గా అన్ని బాల్డ్ హెడ్స్ అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూటబుల్. అయితే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేం. ఎందుకంటే వాళ్ళకు బ్యాక్ సైడ్ డోనర్ హెయిర్ లేకపోవచ్చు, లేకపోతే డోనర్ హెయిర్ ఉండి తక్కువ ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబిలిటీ లేదు. కొద్దిమంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే నాకు హెయిర్ లేదనుకుంటారు బ్యాక్ సైడ్, అది వాళ్ళకి తెలియదు. డాక్టర్ గారు కన్సల్టేషన్లో చెప్పగలరు వెనకాల హెయిర్ ఉందా లేదా, క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి. కాబట్టి మీకు మీరుగా డిసైడ్ చేసుకోలేరు. కన్సల్టేషన్లోకి వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పగలరు. అయితే అందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. ఏ కొద్ది మందికి 5% మెంబర్స్కి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో అది పాసిబిలిటీ ఉందంటే ఆల్మోస్ట్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో నిజంగానే అలా పాసిబిలిటీ లేదు అంటే వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా, ఇంకా దే హ్యావ్ టు బి లైక్ దట్?
సో కంప్లీట్గా డోనర్ లేకున్న వాళ్ళకి ఈవెన్ బియర్డ్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, బాడీలో ఎక్కడ హెయిర్ లేకపోతే వాళ్ళకి లార్జ్ స్కాల్ప్ ఉండి రిక్వైర్డ్ గ్రాఫ్ట్స్ ఎక్కువ ఉండి అవైలబిలిటీ గ్రాఫ్ట్ తక్కువ ఉండడం కానీ అవైలబిలిటీ గ్రాఫ్ట్ వీక్ ఉండడం కానీ ఉంటే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేం. మనం వాళ్ళని అనవసరంగా వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళ వీక్నెస్ని ఎన్కాష్ చేసుకోకూడదు. వాళ్ళకి వద్దని చెప్పడం బెటర్ జెన్యున్గా. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు షేవ్ చేసుకోవాలని ఉండొచ్చు. కొద్దిమంది హెయిర్ ప్యాచెస్ అని వాడతారు, మనకు అంత ఐడియా లేదు దాని గురించి. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా లేదా మనం చెప్పగలం. అయితే బియర్డ్ అండ్ చెస్ట్ హెయిర్ అన్నారు కాబట్టి ఫస్ట్ సెషన్లో అసలు బియర్డ్ అండ్ చెస్ట్ హెయిర్ యూస్ చేయరు అని విన్నాను సార్, ఎందుకు? ఫస్ట్ సెషన్లోనే మనం బియర్డ్ చెస్ట్ హెయిర్కి పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే బియర్డ్ హెయిర్కి చెస్ట్ హెయిర్కి ఉన్న టెక్స్చర్ వేరే ఉంటుంది. స్కాల్ప్లో ఉన్న హెయిర్ ఉంటుంది, స్కాల్ప్లో ఉన్న హెయిర్ ఉన్న టెక్స్చర్ వేరే, దాని లైఫ్ సైకిల్ వేరే. ఫ్రంటల్ హెయిర్ లైన్లో అంతా బియర్డ్ చెస్ట్ మనం పెట్టుకోలేము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎంత బియర్డ్ హెయిర్ ఎక్కువ ఉన్నా, చెస్ట్ హెయిర్ ఎక్కువ ఉన్నా కూడా ఫస్ట్ సెషన్లోనే హెయిర్ లైన్లో మనము ట్రాన్స్ప్లాంటేషన్కి ఈ రెండు వాడకూడదు. స్కాల్ప్ హెయిర్ మాత్రమే యూజ్ చేయాలి హెయిర్ లైన్లో. అయితే బియర్డ్ చెస్ట్ హెయిర్ కాంబినేషన్గా మనం మధ్యలో మిడ్ స్కాల్ప్లో వాడుకోవచ్చు, ఇన్ కాంబినేషన్లో క్రౌన్లో కూడా పెట్టుకోవచ్చు, సెకండ్ సెషన్లో పెట్టుకోవచ్చు. ఆ విధంగా చేయొచ్చు. కొద్దిమంది స్కాల్ప్ హెయిర్ నాకు వాడొద్దు, ఫస్ట్లోనే బియర్డ్ చేయమంటారు. ఆ బియర్డ్ హెయిర్ని మనం హెయిర్ లైన్లో వాడలేము. అయితే సార్ ఈ హెయిర్ లైన్ పర్సన్ని బట్టి హెయిర్ లైన్ అనేది మార్కింగ్స్ ఉంటాయా, లేకపోతే ఐడియలిస్టిక్గా ఉంటుంది, పేషెంట్ బట్టి కస్టమైజ్డ్గా మీరు హెయిర్ లైన్ డిజైన్ చేస్తారు? ఈచ్ పేషెంట్ హెయిర్ లైన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది, బై బర్త్ డిఫరెంట్. ఐడియల్గా అసలు ఇట్లా ఉండదు. సో అది కాకుండా పేషెంట్కి ఫేషియల్ ప్రొఫైల్ బట్టి, హైట్ బట్టి, యాంగులేషన్స్, కర్వేచర్స్ బట్టి, ఫేషియల్ థర్డ్స్ బట్టి వాళ్ళకి హెయిర్ లైన్ మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అందరికీ సేమ్ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది, ఒకరికి చిన్న పెద్దగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఓవల్ షేప్ ఫేస్ ఉంటుంది, ఒక రౌండ్ ఫేస్ షేప్ ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ ఏజ్ అప్రాపరియేట్. అంటే ఇప్పుడు 40 years 50 years ఆయనకి మనం వెరీ యంగ్ లుక్ తీసుకురాకూడదు. సో ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజరు లిమిటెడ్ గ్రాఫ్ట్స్తో కూడింది కాబట్టి మనకి ఇష్టమైన గ్రాఫ్ట్ మనం పెట్టుకోలేం. కాబట్టి హెయిర్ లైన్ అనేది ప్రతి పేషెంట్కి వేరియేషన్ ఉంటుంది. నేను ఆ రోజు ఆ పేషెంట్ యొక్క ఫేషియల్ ఎస్థెటిక్స్ ప్రకారము, రిక్వైర్మెంట్స్ ప్రకారము, ఏజ్ అప్రాపరియేట్ ప్రకారమే మార్క్ చేసుకుంటా. సో ఇలా చేయాలంటే ఎక్స్పీరియన్స్ 100% ఎక్స్పీరియన్స్ కావాలి. సర్జన్కి ఎస్థెటిక్ సెన్స్ ఉండాలి. పేషెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది తెలియాలి, మనం ఏమి ఇవ్వగలమో తెలియాలి. అట్లా కాకుండా పేషెంట్ అడిగాడని చెప్పి మనం చేయలేం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడైనా ఫెయిల్ అయ్యిందంటే మెయిన్ రీజను గ్యారెంటీగా హెయిర్ లైన్ డిజైన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ లోనే అవును చాలా కేర్ఫుల్. దాన్ని మామూలుగా స్ట్రైట్ గా చూసి, ఇండైరెక్ట్ వ్యూ మిర్రర్లో చూసి, ఫోటోగ్రాఫ్లో చూసి, మెజర్మెంట్స్ ప్రకారం చేసి ఒక యావరేజ్ తీసుకొస్తాం మనం. అప్పుడు అది మ్యాచ్ అవుతుంది. అది ఇలా మార్కింగ్ చేస్తే ఆ విధంగా వస్తుందని ఒక ఐడియా సర్జన్కి ఉండాలి. ఎందుకంటే మార్కింగ్ చేసినట్లుగానే రిజల్ట్స్ ఉండదు. మార్కింగ్ చేసిన విధంగా ఫ్యూచర్లో 8 months తర్వాత ఎలా వస్తుందో సర్జన్కి ఐడియా ఉండాలి. సార్ మెడికల్ ఫీల్డ్లో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. మీరు 20 years ముందు స్టార్ట్ చేశారు కాబట్టి అప్పుడున్న టెక్నిక్స్ ఇప్పుడున్న టెక్నిక్స్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అప్పుడు డిహెచ్డి అలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు? టెక్నిక్స్ వేరే. బేసిక్గా 2006లో నేను స్టార్ట్ చేయక ముందు అయితే ఇంకా వేరే టెక్నిక్స్ ఉంటాయి. మేము స్టార్ట్ చేయ టయానికి FUT అనే పాపులర్ ఉండేది. స్ట్రిప్ మెథడ్ అంటాం. FUT అంటే స్ట్రిప్ మెథడ్. దాంట్లో స్టిచ్చింగ్ అంతా ఉండేది, స్కిన్ కట్టింగ్ ఉండేది. కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ లో మంచి ఇన్స్ట్రుమెంట్లు రావడము, FUE, మైక్రో FUE అని ఇప్పుడు లేటెస్ట్గా టెక్నిక్. ఈ మైక్రో FUEలో ఇంకా అడ్వాన్స్ వచ్చినాయి. ఇంప్లాంటేషన్ మెథడ్స్ చేంజ్ అయినాయి. కొద్దిమంది ముందు అయితే ఫోర్సెప్స్తో ఇంప్లాంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంప్లాంటర్స్తో ఇంప్లాంట్ చేస్తున్నాం. ఈ ఇంప్లాంటర్స్లో ఏంటంటే డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది, గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని డైరెక్ట్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా స్లిట్స్ పెడతాం కదా, ఛానల్ మేకింగ్ అంటాము. ఈ ఛానల్ మేకింగ్ కూడా సఫైర్ బ్లేడ్తో కూడా ఫైనెస్ట్ బ్లేడ్ వస్తుంది, దాంతో చేస్తాం. అందువల్ల కొంతమంది సఫైర్ టెక్నిక్ అని, సఫైర్ FUE అని, ఇంకొంతమంది డైరెక్ట్ ట్రాన్స్ప్లాంట్ అని, ఇంకొంతమంది DHT టెక్నిక్ అని రకరకాలుగా పేరు పెట్టుకున్నారు. ఏదేమైనా మైక్రో FUE, DHT టెక్నిక్ అని చెప్తారు. సో FUE ఈజ్ పాపులర్. ఇప్పుడు వెరీ లెస్ ఇన్వాజివ్ ప్రొసీజర్. అందుకే చాలా మంది హ్యాపీగా దూరం నుంచి వచ్చి కూడా చేసుకుని 1 dayలోనే వెళ్ళిపోతున్నారు. సో వరల్డ్ వైడ్ అందరూ FUE ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ ఓకే. ఈ చాలామంది పేషెంట్లు చేసే మిస్టేక్స్, పొరపాట్లు ఏంటంటే నా వరకు బేసిక్గా వాళ్ళు రీసెర్చ్ చేయరు. ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్లో ఏదన్నా చీప్ అని చెప్పడం వలన, ఆ చీప్ అన్నప్పుడు వాళ్ళకి అదొకటే కనపడుతుంది. కానీ వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే అసలు నీకు ట్రాన్స్ప్లాంట్ అక్కడ ఉండదు.
ఓకే. ఇప్పుడు నీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు, PRP తో నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నీకు ఏదో ఎయిర్ ఫాల్ అవుతుంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని వేరే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. ఎట్లా అంటే, ఓ నాకు ఎయిర్ ఫాల్ అయిపోతుంది, నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి, నువ్వు డిసైడ్ చేసేసుకొని ఒక క్లినిక్ ఫోన్ చేసి నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలంటే వాళ్ళు ఎందుకు వద్దంటారు? అది కామన్ మిస్టేక్. ఎందుకంటే నీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేనప్పుడు అసలు నీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం ఎవరు చెప్పారు? నాకు చాలా మంది మెసేజ్ పెడతారు, సార్ వేరే క్లినిక్ ఎక్కడో కలిశాను, అది క్లినిక్ కూడా అయ్యుండకపోవచ్చు, ఎవరో చెప్పిండొచ్చు, నాకు ఇన్ని గ్రాఫ్ట్లు కావాలి, ఎంత కాస్ట్ అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అసలు నీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు, నేను డిసైడ్ చేయలే, నువ్వు 3,500 రాసి ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు నీకు ఎవరు ప్రైస్ చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు. అది ఫస్ట్ మిస్టేక్ వాళ్ళు చేసేది. బ్లైండ్గా ఆ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందో లేదో తెలుసుకోకుండా ఒక ప్యాకేజ్కి వెళ్ళిపోవడం. అది ఎందుకు అవుతుందంటే ఈ ఫ్లోలో నాకు హెయిర్ పోతుంది, ఈ ఫ్లోలో, ఈ సోషల్ మీడియా ఫ్లోలో నాకు కూడా హెయిర్ కావాలి, నేను చేసుకుంటా, ఎవరితో చూపించేసి ఫోటో, పాపం ఆ ఫ్లోలో మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే కన్సల్టేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదా ఫస్ట్ తెలుసుకుంటే మంచిది, ఒకటి. రెండో మిస్టేక్ ఏంటంటే క్రెడెన్షియల్స్ ఏంది క్లినిక్లో వాళ్ళు సరిగా ట్రాన్స్ప్లాంట్ చేస్తారా లేదు తెలుసుకోకుండా, అది కాకుండా డాక్టర్ గారు అక్కడ ఉన్నారా లేదు తెలుసుకోకుండా, డాక్టర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఆ ప్లాన్లో ఏళ్ళు పెట్టి వీళ్ళకి ప్లాన్ చేసుకుంటారు, నాకు ఇట్లా కావాలి అంటారు. అలా అంటే ఇంకా నెక్స్ట్ మిస్టేక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చేసేవాళ్ళు మీకు ఎలా కావాలో అలా చేస్తారు, లాస్ట్లో మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు, నీ వాళ్ళు అడిగా నేను ఇలా చేస్తానంటారు. ఈ సెకండ్ కామన్ మిస్టేక్. ఈ రెండు కామన్ మిస్టేక్ చాలా మంది చేస్తారు. కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేకుండా, తొందరపడకుండా ట్రాన్స్ప్లాంటేషన్ అసలు నీకు అవసరమా లేదా? ఎందుకంటే ఇంతమంది డాక్టర్లు అవైలబుల్ డైరెక్ట్గా ఉన్నప్పుడు కన్సల్టేషన్కి వెళ్ళొచ్చు, వాట్సాప్లో కన్సల్ట్ అవ్వచ్చు. అవసరం లేనప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం ఎందుకు? అట్లా మిస్టేక్ చేయడం కామన్గా నేను చూసినది. చాలామంది రిపేర్ కేసు అడిగితే సార్ నేను ఇలా కావాలని చెప్పాను, వాళ్ళు అలా చేశారు అని చెప్తుంటారు. కాబట్టి పేషెంట్స్ అనవసరంగా సర్జరీలు ఏలు పెట్టకుండా సలహా తీసుకోవడం మంచిది. తర్వాత నీకు ఏ విధంగా కావాలో డిస్కస్ చేసి చేసుకోవడం మంచిది. ఇటువంటి మిస్టేక్లు నేను చూసాను కామన్గా. మెయిన్ ప్రయారిటీ సర్జరీ అంటున్నారు కాబట్టి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి సార్ అసలు ఒక క్లినిక్లో? ఎందుకంటే కొంతమంది ఊరికే అలాగా ఒక చిన్న రూమ్ వేసుకొని చేసేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ బేసిక్గా ఇన్ హౌస్ డాక్టర్ అయితే ఉండాలా, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఉండాలా, ఆపరేషన్ థియేటర్ ఉండాలి, తర్వాత ఒక అనస్థెటిస్ట్ ఉండాలి, అవసరం ఉంటే సర్జన్స్ చేస్తుంటే ఏదైనా స్కిన్ డిసీజులు ఉంటే ఒక స్కిన్ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేం. బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయాలి. కొంతమంది నాకు ఈసీజీ ఎందుకని అడుగుతుంటారు, హార్ట్ ఉంది కాబట్టి ఈసీజీ అవసరం. సో కాబట్టి ఈ టెస్టులు చేయకుండా చాలామంది చేసి కాంప్లికేషన్ బారిన పడ్డారు. ఇవన్నీ తెలిస్తేనే, అన్ని బ్లడ్ టెస్టులు చేసిన తర్వాతనే మనకు క్లారిటీ కూడా వస్తుంది. కాబట్టి దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అనస్థెటిస్ట్ అన్నప్పుడు ఆయన ఛార్జ్ చేస్తాడు, బ్లడ్ టెస్ట్లో కొద్ది కాస్ట్ అవుద్ది. సో అవన్నీ కాస్ట్ కటింగ్ చేయాలని పోయేసి హెల్త్ మీద తెచ్చుకో, ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చుకో, అన్నెసెసరీ కాంప్లికేషన్ వస్తే ఏదైనా చేయడానికి కూడా డాక్టర్స్ ఉండాలి కదా. అందువల్ల అవన్నీ ఉన్న బెస్ట్ క్లినిక్కి వెళ్ళడం మంచిది. సరే, యూజువల్గా మామూలుగా తెలుగు వాళ్ళు అందరం ఒక సుడి ఉండి 2 సుడులు ఉంటే 2 పిల్లలు వస్తారు, ఇట్లా టాక్స్ ఉంటాయి కదా సార్. బట్ మనకు సుడి అనేది కంపల్సరీ ఉంటుంది, కొంతమందికి 2 సుడులు ఉంటాయి. 2 సుళ్ళు ఉంటే సర్జన్కి వస్తారు 2 పెళ్ళిళ్ళు, 2 పెళ్లి 2 సుళ్ళు. ఆ సుళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏ ట్రాన్స్ప్లాంటేషన్ క్రౌన్లో ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఆ సేమ్ యాంగులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. డబుల్ సుళ్ళు, 2 సుళ్ళు ఉందనుకోండి చాలా కష్టం. అది రివర్స్ కష్టమా సార్? సుడి ఉంటే ఎక్కువ కష్టం, అందరికీ ఒకటి ఉంటుంది. రెండోది ఉందంటే అది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉందనుకోండి, ఆ ఇంప్లాంటేషన్ యాంగులేషన్స్ కష్టం అవుతుంది. సో కాబట్టి ఛాలెంజింగ్ అది. అట్లనే క్రౌన్ లో స్ట్రైట్ పెట్టకూడదు. క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ స్ట్రైట్ పెట్టలేం గ్రాఫ్ట్స్ మనం, ఆ సుడి ఉంటుంది కదా, అదే యాంగులేషన్ మనం ఫాలో అవ్వాలా. అది కాకుండా క్రౌన్ లో లైట్ డైరెక్ట్ గా పడడం వల్ల ఎక్కువ బాల్నెస్ కనపడుతుంది. అందువల్ల క్రౌన్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మంది ఛాలెంజింగ్ గా చెప్తారు. అయితే మంచి ఎక్స్పీరియన్స్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ న్యాచురల్ గా మనం ఫాలో అయ్యి న్యాచురల్ యాంగులేషన్స్ పెట్టి తీసుకురావచ్చు. క్రౌన్ చాలా మందికి మనం సెకండ్ సెషన్ చేసి మంచి రిజల్ట్స్ సాధించవచ్చు. సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈయనకి ఇన్ని గ్రాఫ్ట్స్ అవసరం అవుతాయని ఎలా డిసైడ్ చేస్తారు సార్ మీరు ఫస్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు మనం స్కాల్ప్ని మెజర్మెంట్ చేయొచ్చు అప్రాక్సిమేట్గా ఒక 80-90% లెంత్ అండ్ విడ్త్ వేసుకుని ఇది 200 స్క్వేర్ సెంటీమీటర్స్ బాల్నెస్ ఉందా, లేకుంటే 350 అబవ్ ఉందా, దాన్ని బట్టి లార్జ్, స్మాల్, మీడియం, లార్జ్ అని మనం డిసైడ్ చేస్తాము. యూజువల్గా 25 గ్రాఫ్ట్స్, 30 గ్రాఫ్ట్స్, 35 గ్రాఫ్ట్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్స్ రికమెండెడ్. చాలా మంది అడుగుతారు 1 సెంటీమీటర్లో మీరు ఎన్ని గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేస్తారని. మనం ఎన్నైనా చేయొచ్చు, అక్కడ హెయిర్ ఉండొద్దు మన దగ్గర. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇతనికి అవైలబిలిటీ 5000 గ్రాఫ్ట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు 250 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 25 గ్రాఫ్ట్లు పెట్టచ్చు. అక్కడ ఎయిర్ లైన్లు ఎక్కువ పెట్టుకుంటాం. సో బేసిక్గా మనం 20 to 20, 25, 30, 35 వరకు ఈ రేంజ్ ఉంటుంది చూసావా, దాని ప్రకారంగా ఇన్ని అవసరమైతే అని చెప్పొచ్చు. సపోజ్ 200 స్క్వేర్ సెంటీమీటర్ బాల్నెస్ ఇంటూ 20
4,000 గ్రాఫ్ట్స్ ఆ విధంగా మనము మేనేజ్ చేస్తాం. ఇక్కడ చాలా మంది తప్పు చేసేది ఏంటంటే 100 ఎందుకు ఇంప్లాంట్ చేయడం లేదు మీరు అంటారు. 100 ఇంప్లాంట్ చేస్తే ఏమవుతుంది అంటే నెక్రోసిస్ వచ్చి మొత్తం గ్రోత్ పాడవుతుంది, లేదా 100 చేయడానికి మన దగ్గర అన్ని హెయిర్లు ఉండవు. ఎగ్జాంపుల్ 200 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉన్న పేషెంట్కి 100 చేస్తే 20,000 గ్రాఫ్ట్స్ కావాలి. కాబట్టి యావరేజ్ మీద 25, 30, 35 లెక్క పెట్టుకుని ఇన్ని అవసరం అయితే మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ గ్రాఫ్ట్స్ హెయిర్ ఫాలికల్స్ మీద కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, డిఫరెన్స్ తెలియక. ఏంటి అసలు గ్రాఫ్ట్స్? ఇది ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది గ్రాఫ్ట్ కి హెయిర్ ఫాలికల్ కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొన్ని క్లినిక్స్ వాళ్ళు హెయిర్ కౌంట్ చెప్పడమే అందుకు కారణము. కొన్ని క్లినిక్స్ ఏంటంటే హెయిర్ కౌంట్ చెప్తారు. సపోజ్ ఇప్పుడు నేను 300 గ్రాఫ్ట్స్ లేకపోతే 3,000 గ్రాఫ్ట్స్ అని చెప్పినప్పుడు ఈ గ్రాఫ్ట్స్ ఫాలికులర్ యూనిట్స్ సేమ్, గ్రాఫ్ట్స్ కానీ ఫాలికులర్ యూనిట్ కానీ సేమ్. ఫాలికల్ వేరే అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్లో కానీ ఒక్కొక్క ఫాలికులర్ యూనిట్లో కానీ 1, 2, 3, 4, 5 కూడా మనకు ఫాలికల్స్ ఉండొచ్చు. మనం చెప్పినప్పుడు గ్రాఫ్ట్ కానీ ఫాలికులర్ యూనిట్ అని చెప్పినప్పుడు సపోజ్ 2,000 ఫాలికులర్ యూనిట్స్ అంటే మినిమం 4,000 హెయిర్ కూడా రావచ్చు, 6,000 మాక్సిమం హెయిర్ కూడా రావచ్చు. కాబట్టి ఫాలికల్ అంటే సింగిల్ హెయిర్ అనుకోవాలి. ఫాలికులర్ యూనిట్ అంటే కంప్లీట్ యూనిట్, అందులో 1 కానీ 2 కానీ 3 కానీ గ్రాఫ్ట్స్ ఉంటాయి. మనం చేసేది ఇక్కడ ఫాలికులర్ యూనిట్ కౌంట్, గ్రాఫ్ట్ కౌంట్. ఎందుకు అలాగంటే బాడీలో ఆ విధంగా ఉంటుంది, దాన్ని మనం సపరేట్ చేస్తే గ్రోత్ రాకపోవచ్చు. బయాలజికల్ గా స్కాల్ప్ లో ఆ విధంగా ఉంటుంది, దాన్ని మనం సపరేట్ చేస్తే గ్రోత్ రాకపోవచ్చు. అందుకని పేషెంట్లు గమనించాలి, ఫాలికులర్ యూనిట్స్ చేస్తున్నారా, ఫాలికల్ కౌంట్ చెప్తున్నారా. సపోజ్ ఫాలికులర్ యూనిట్స్ ఇంప్లాంట్ చేసి ఫాలికల్ కౌంట్ కొంతమంది చెప్తారు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ ఫాలికులర్ యూనిట్ మాత్రమే ఇంప్లాంట్ చేస్తే మీకు గ్రోత్ రేట్ చాలా బాగుంటుంది. ఆ ఫాలికులర్ యూనిట్లో 3 ఉన్నాయి కదా అని సపరేట్ చేసినప్పుడు అది ఆ 3 మనకు గ్రోత్ రాకుండా ఆ ఫాలికల్ యూనిట్ డ్యామేజ్ అయ్యి గ్రోత్ పాడవచ్చు. కాబట్టి అది మీరు మీ డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు అది కొంచెం క్లారిటీ తీసుకుంటే మంచిది. సో యూజువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ సెషన్లోనే కొంతమంది కంప్లీట్ అవుతుంది, కొంతమందికి సెకండ్ సెషన్, థర్డ్ సెషన్, 2 ట్రాన్స్ప్లాంట్స్, 3 ట్రాన్స్ప్లాంట్స్ అవుతూ ఉంటాయి. సో నిజంగానే అన్ని ట్రాన్స్ప్లాంట్స్ ఎందుకు అవుతూ ఉంటాయి, రీజన్స్ ఏంటి, పేషెంట్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది? ఆ బేసిక్గా ఫస్ట్ కొంతమంది సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ రికమెండ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే స్కాల్ప్ సైజ్ పెద్దగా ఉండడమే. దానికి తోడు మనకి పర్ డే సేఫ్ డోనర్ లిమిట్ 3,500 to 4,000 గ్రాఫ్ట్స్ మనం హార్వెస్ట్ చేయొచ్చు. అంతే చేయాలి. ఎందుకంటే బ్లీడింగ్ కావచ్చు, గ్రాఫ్ట్స్ బయట ఉంచడం కావచ్చు, టీమ్ యొక్క ఫెటిక్ కావచ్చు, పేషెంట్ కోఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ లెక్కలు ఉంచుకుంటే నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో 3,500 నుంచి 4,000 గ్రాఫ్ట్స్ 6 to 8 అవర్స్లో మనము కవర్ చేయగలుగుతాం. అందువల్ల దానికంటే ఎక్కువ హార్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సెకండ్ డే ప్రొసీజర్ పెట్టుకుంటాం, లేదా సెకండ్ ప్రొసీజర్ ఆఫ్టర్ 6 months పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక పేషెంట్కి 6 to 8,000 గ్రాఫ్ట్స్ అవసరం వచ్చింది అనుకోండి, కానీ మనం చేయగలిగింది 4,000 అనుకోండి, మిగతా 4,000 గ్రాఫ్ట్స్ని మనము డెఫినెట్గా 6 months తర్వాత గ్యాప్లో చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ డే చేసుకోవచ్చు బిఎడ్ నుంచి. సో ఈ విధంగా ఈ లిమిటేషన్ వల్ల స్కాల్ప్లో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ 2వ సెషన్ అవసరం పడుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే మనము ఎంత ఇంప్లాంట్ చేసినా కూడా కొద్దిమందికి డెన్సిటీ ఎక్కువ అవసరం రావచ్చు. అలాంటప్పుడు సెకండ్ సెషన్లో డెన్సిటీ యాడ్ చేయొచ్చు మనం, అందువల్ల సెకండ్ సెషన్ కొద్దిమందికి అవసరం అవుతుంది. ఈ రీజన్స్ వల్ల కొద్దిమందికి ఫస్ట్ కానీ సెకండ్ సెషన్ కానీ థర్డ్ సెషన్ కానీ అవసరం పడవచ్చు. సో ఇది బేసిక్ క్వశ్చన్, బట్ చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ప్రాసెస్లో పెయిన్ఫుల్గా ఉంటుందా లేకపోతే నంబింగ్గా ఉంటుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలో జరుగుతుంది. చాలా మంది జిఏలో ఎందుకు చేయరు సార్, నొప్పి ఉండదు అని అడుగుతారు. జిఏలో జనరల్ అనస్థీషియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ చేయలేము, ఎందుకంటే హార్వెస్టేషన్ చేసే పొజిషన్ వేరే, ఇంప్లాంటేషన్ పొజిషన్ వేరే. సో జనరల్ అనస్థీషియాలో పేషెంట్ అటు ఇటు కదిలించలేము, కాబట్టి జనరల్ అనస్థీషియాలో ఉన్న కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి దాన్ని చేయలేము. లోకల్ అనస్థీషియాలో కాబట్టి ఇంజెక్షన్లు ఇచ్చినప్పుడు కొద్దిగా పెయిన్ డెఫినెట్గా ఉంటుంది, మేనేజబుల్. నాకు తెలిసి అదంతా ఇప్పుడు బ్లడ్ శాంపుల్ ఇస్తాం కదా, ఆ విధమైన పెయిన్ ఉంటుంది 5 to 10 minutes. తర్వాత మొత్తం ఏరియా నంబ్ అవుతుంది, తర్వాత ఏం పెయిన్ ఉండదు. పోస్ట్ ఆపరేటివ్ కూడా డెఫినెట్గా మేనేజబుల్ పెయినే ఉంటుంది. అందువల్లనే చాలామంది దూరం అబ్రాడ్ నుంచి వచ్చి కూడా ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసుకొని నెక్స్ట్ డే వాళ్ళే వెళ్ళిపోతున్నారు. సో పెయిన్ గురించి వరి అవ్వాల్సింది లేదు. అట్లనే అబ్సల్యూట్లీ పెయిన్లెస్ అని చెప్పలేం, లిటిల్ పెయిన్, మేనేజబుల్ పెయిన్, బేరబుల్ పెయిన్, వెరీ బేరబుల్ పెయిన్ అయితే ఉంటుంది. సార్ ఈ మధ్య అంటే ఎక్కువగా వినిపిస్తున్న వచ్చి షెడ్డింగ్ అండ్ షాక్ లాస్ అనే పేరు. ఏంటి అసలు షెడ్డింగ్ అంటే ఏంటి, షాక్ లాస్ అంటే ఏంటి? చాలా మంది షెడ్డింగ్ కి షాక్ లాస్ కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. షెడ్డింగ్ అంటే ఏంటంటే మనం ఇంప్లాంటేషన్ చేస్తాం కదా, 13 days అంటే 13 రోజుల తర్వాత నుంచి 25 రోజుల వరకు మనం ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ అన్ని పడిపోతాయి. అది కామన్ ఫినామినా, అది షెడ్డింగ్.
ఓకే. తర్వాత కొద్దిమందికి మన దగ్గర ట్రాన్స్ప్లాంట్కి వచ్చినప్పుడు ఒక 10% 20% వాళ్ళ హెయిర్ ఉంటుంది. అక్కడ మనం ఇంప్లాంటేషన్ చేసినప్పుడు 1.5 2 months తర్వాత ఈ సర్జికల్ ట్రామా వల్ల వాళ్ళ ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా ఫాల్ అవుతుంది. అది షాక్ లాస్. కానీ ఈ షెడ్డింగ్ అయినప్పుడు కామన్ ఫినామినా కొత్త హెయిర్ వస్తుంది. షాక్ లాస్ అయిన తర్వాత కూడా వాళ్ళ హెయిర్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఆ రెండింటికి ఏం ప్రాబ్లం అయితే లేదు, దాని గురించి వరీ కావాల్సింది లేదు. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఫీమేల్స్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు కొద్దిగా పలుచగా ఉంటుంది అనుకోండి, మనం అక్కడ ఇంప్లాంట్ చేసినప్పుడు సెకండ్ మంత్ వాళ్ళకి రావాల్సిన హెయిర్ కూడా రాకుండా ఎక్కువ బాల్నెస్ కనపడుతుంది. అది షాక్ లాస్. అక్కడ వాళ్ళకి పాపం సోషల్ స్టిగ్మా కావచ్చు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కానీ అది టెంపరీ మాత్రమే, ట్రాన్సియంట్ ఎఫెక్ట్ మాత్రమే. గ్యారెంటీగా హెయిర్ బ్యాక్ వస్తుంది. అది షెడ్డింగ్ అయినా షాక్ లాస్ అయినా ఏం వరీ కావాల్సింది ఏం లేదు. సార్ యూజువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సర్జరీనే విత్ ఆల్ ఎక్విప్మెంట్ ఓటీలోనే చేస్తారు. అండ్ చాలా అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు. చాలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి, కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుంది, రీజన్స్ ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే పేషెంట్ రాంగ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏజ్ 23%కి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, ఇంకా బాల్నెస్ రాలేదు సరిగా, నువ్వు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఫర్దర్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది. లేదా కొద్దిమందికి లార్జ్ బాల్డ్ హెడ్ ఉండి తక్కువ గ్రాఫ్ట్లు చెప్పి సరిగ్గా ప్లాన్ చేయకపోతే పేషెంట్కి అర్థం కాలేదనుకోండి, రిజల్ట్స్ రాలేదనుకుని ఫెయిల్ అవుతుంది. ఇవన్నీ కరెక్ట్గా చేసిన ఎవరికో కొద్దిమందికి, ఒక 500 మందికో 1000 మందికో పూర్ గ్రోత్ వస్తుంది. పూర్ గ్రోత్ వచ్చినప్పుడు వాళ్ళకి బాడీలో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే స్కిన్లో కండిషన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. అవన్నీ 80% 90% మనం కన్సల్టేషన్లోనే చూసుకోవచ్చు. ఇవన్నీ చూసినా కూడా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎట్లా అంటే ఆ సర్జన్కి ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. కొద్దిమంది పేషెంట్లు నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలని ఎంగేజ్లో వస్తారు, వాళ్ళు చేయలేమని తెలిసినప్పుడు అట్లాంటి అవాయిడ్ చేయడము, లేక స్కిన్ కండిషన్స్ బాగలేనప్పుడు వాళ్ళకి అవాయిడ్ చేయడము, లేక లార్జ్ బాల్డ్ హెడ్ ఉన్నప్పుడు మల్టిపుల్ సెషన్స్ అవసరమైందని చెప్పి చేస్తే ఆల్మోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం సక్సెస్ చేయొచ్చు. అయితే నాకు ఎర్లీ బాల్డ్నెస్ వచ్చిన వాళ్ళకి కొద్ది రోజులు ఆగి రమ్మంటారు. సో ఏజ్ నుంచి పర్ఫెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. మామూలుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏజ్ 25 పైన రికమెండెడ్. ఎందుకంటే చేయకూడదని ఏం కాదు, చేయొచ్చు. వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. అప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల మనం పెట్టిన హెయిర్ కంటే కూడా వాళ్ళు పోయే హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫెయిల్ అనిపిస్తుంది వాళ్ళకి. యంగ్స్టర్స్ వాళ్ళకు ఉన్న ఉత్సాహం కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే వాళ్ళకు సోషల్ స్టిగ్మా వల్ల పాపం నేను పిఆర్పి ట్రై చేశాను, మెడిసిన్ ట్రై చేశాను, రాలేదు కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేయండి అని వచ్చేటోళ్ళు ఎక్కువ. ఆ విధంగా పోకూడదు. మినిమం రికమెండెడ్ ఏజ్ 25 అబౌవ్ బెటరు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎలెక్టివ్ ప్రొసీజర్, అదేం ఎమర్జెన్సీ ప్రొసీజర్ కాదు. రిలాక్స్గా నువ్వు 35, 45, 55 కూడా చేసుకోవచ్చు. 55 చేసిన పేషెంట్స్ ఉన్నారు, హ్యాపీ. 68 years కూడా చేసాం. కాబట్టి మీరు ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోండి యంగ్స్టర్స్. తర్వాత బాల్నెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళండి. సేఫ్ అనేది 25 years ఆర్ అబౌవ్. హయ్యర్ లిమిట్ అంటావా, 68 years 69 years వాళ్ళకి కూడా చేసాము. ప్రొవైడెడ్ మీ హెల్త్ కంఫర్ట్గా ఉంటే 68 years కూడా చేయొచ్చు. అయితే వాళ్ళ కొంచెం గ్రోత్ వాళ్ళకి తక్కువ ఉండొచ్చు. అవన్నీ వాళ్ళ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవన్నీ కన్సల్టేషన్లో చూసి మనం చెప్పగలం అన్నమాట. ఒక మనిషి అందంగా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఏదైనా ఉంది మన శరీరంలో అంటే హెయిర్ సార్. సో ఇప్పుడు పాపం దానివల్ల హెయిర్ పోవడం వల్ల వాళ్ళు సోషల్లీ వెళ్ళలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మీ క్లినిక్ కి వాక్ ఇన్ అయిన తర్వాత ఫస్ట్ లో కాన్ఫిడెన్స్ తో వస్తారు కాబట్టి కౌన్సిలింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా మీరు చెప్పే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సర్జరీ అన్న తర్వాత వేరే సర్జరీస్ ఈ విధంగా ఉండదు. పెయిన్తో వచ్చే సర్జరీస్ ఉంటాయి, నొప్పి లేకుండా ఇక్కడ మోకాల్లో నొప్పి, ఇది అట్లాంటి పెయిన్ కదా, ఎమోషనల్ పెయిన్. ఇదేంటంటే వాళ్ళు ఇది ఒక సర్జరీ లాగా చూస్తారు, ఒక షాపింగ్ లాగా చూస్తారు, ఒక ఎమోషనల్ లాగా చూస్తారు, ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా కూడా చూస్తారు దీన్ని. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి ఆ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల మా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆయనకి యూజ్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ వస్తుంది మైండ్లో. అలా లేకపోతే ఆయనకు టైము డబ్బులే కాకుండా ఆయన కెరీర్ కూడా పాడవచ్చు. ఒక పర్సన్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ కెరీర్ కూడా పాడవచ్చు. కాబట్టి వాళ్ళ మొత్తం హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఆ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల మేము ఫస్ట్ చేసే ప్రయత్నం ఏంటంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, అసలు ట్రాన్స్ప్లాంట్ చేయగలమా లేదా, చేయగలిగితే ఎన్ని సెషన్స్ అవసరం అనేది క్లారిటీగా చెప్పడం వల్ల వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇది నేను చేసుకోవచ్చా లేదా. తర్వాత ఎంతవరకు సక్సెస్ అవుతుంది ట్రాన్స్ప్లాంట్, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయా అది కూడా మనం డిస్కస్ చేస్తే వాళ్ళు కొంచెం దాని నుంచి బయటకు వస్తారు. అదేవిధంగా మినిమం
చేంజ్ ఎలా తీసుకురావచ్చు. Okay. కొంతమందికి ఇప్పుడు నాకు ఎప్పటికీ ట్రాన్స్ప్లాంటే కాదు అనుకుంటారు, కానీ చేయొచ్చు వాళ్ళకి ఎక్కడ మినిమం చేంజ్ తీసుకొస్తే, ఏ ప్లాన్ చేస్తే మినిమం చేంజ్ వస్తుంది, సో ఈస్థెటికల్ గా బాగుంటారు. అవన్నీ మనము డిసైడ్ చేసి పేషెంట్ కొంచెం బ్యాలెన్స్ గా చేసినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల డెఫినెట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా చేయకుండా డైరెక్ట్ గా పేషెంట్ వచ్చాడు మనం చేసామనుకోండి, అతను ఇంకా పెయిన్లోకి వెళ్తాడు. అక్కడనే చాలా మంది ఆ రీసెర్చ్ చేయకనే చాలా మంది బడ్జెట్, ల్యూక్రేటివ్ బడ్జెట్ కావచ్చు, దగ్గరని కావచ్చు, తెలియక కావచ్చు, దీనిలో పడిపోయి పాపం ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ చేసుకుని ఇంకా డిప్రెషన్లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నలుగురు దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత బెస్ట్ దగ్గర చేసుకోవడం మంచిది. సో నాకైతే తెలుసు, బట్ అడుగుతున్నాను ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి, బెంగళూరులో ఉన్న లోకల్స్ వాళ్ళ పర్సంటేజ్ చేసే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా మీకు, లేకపోతే గ్లోబల్ నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తుంటారు ట్రాన్స్ప్లాంటేషన్, ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా మీరు చేసే? ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గ్లోబల్ మార్కెట్ కదా, గ్లోబల్లో పాపులరైజేషన్ ఉంది కాబట్టి కన్సల్టేషన్లు వాట్సాప్లో మెయిల్స్లో కూడా నడుస్తాయి కాబట్టి ఫాలో ప్రొసీజర్లు అంత పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు కాబట్టి చాలా మంది వేరే ప్లేస్ నుంచి వస్తారు. నాకు తెలిసి లోకల్ 10-20% కూడా ఉండరు. వేరే స్టేట్స్ నుంచి, అబ్రాడ్ నుంచి, ఈవెన్ న్యూజిలాండ్ నుంచి పేషెంట్స్ ఉన్నారు, గ్వాటమాలా నుంచి పేషెంట్స్ ఉన్నారు. చాలా మంది అబ్రాడ్ నుంచి వస్తారు. ఎందుకంటే క్వాలిటీ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు దీంట్లో. అది కాకుండా రీసెర్చ్ అర్జెంట్ లేదు కాబట్టి రీసెర్చ్ చేస్తారు. అది కాకుండా 10 మంది దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు ఫోన్స్లో, తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి లోకల్ పేషెంట్స్ ఎవరు ఉండరు. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫాలో అప్స్ కూడా లోకల్ అదర్ సర్జరీస్ లాగా ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళందరూ FUE ప్రొసీజర్ ఈజీగా చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి చాలా మటుకు 70-80% వేరే స్టేట్స్ నుంచి, వేరే సిటీస్ నుంచి, అబ్రాడ్ నుంచి పేషెంట్లు అయితే మనకు ఉంటారు అనమాట. సో యూజువల్గా ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని పేషెంట్ ఒక పర్సన్ డిసైడ్ అయిన తర్వాత చెక్ లిస్ట్ ఏంటి సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ క్లినిక్కి వెళ్ళాలి, ఏం చూసుకోవాలి వాళ్ళు అసలు, అంటే ఎలా చూస్ చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా మంది తెలియదు. చాలా మంది ఒక బడ్జెట్ మీదనో ప్యాకేజ్ మీదనో వెళ్తుంటారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది అసలు మీకు చేసే డాక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఆయన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకటి మీరు గమనించాలి. రెండవది రిజల్ట్స్ ఒకటే కాకుండా సేఫ్టీ స్టాండర్డ్స్. ఇప్పుడు ఈ సర్జరీ కదా, మీ వర్షంలో సర్జరీ కాకపోయినా సర్జరీనే. సర్జరీ అన్నాక చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళడము, తర్వాత మీ సర్జన్కి రిపేర్ కేసెస్ కెపాసిటీ ఉందా లేదా. ఎందుకంటే నీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయితే ఆయన రిపేర్ చేయగలడు. నీ సర్జన్ డైరెక్ట్గా నీతో కన్సల్టేషన్లో మాట్లాడతాడా లేదా, ఆయన ప్రొసీజర్లో ఇన్వాల్వ్ అవుతాడా లేదా, నీకు ఏదైనా పోస్ట్ ఆపరేటివ్ ఎమర్జెన్సీలో హెల్ప్ చేస్తాడా లేదా, ఇవన్నీ చూసుకొని ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం డెఫినెట్గా మంచిది. తర్వాత రిజల్ట్స్ అనేది 1-2 వీడియోలు చూసి మనం డిసైడ్ చేయకూడదు. ఎవ్రీడే మీ సర్జన్ యాక్టివిటీలో ఉన్నాడా లేదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, అది ఒక ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మీకు. సో న్యాచురల్నెస్ ఉందా లేదా, కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు కూడా చేసుకొని వెళ్ళాలి. డెఫినెట్గా వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఏదైనా కొనేటప్పుడు ఎంత రీసెర్చ్ చేస్తారో మీ హెల్త్ కదా. కాబట్టి చాలా మంది కొన్నే చూస్తారు, ఈ ప్యాకేజ్ ఏంటనే చూస్తారు. అలా పోతే మీకు చాలా మంది ఫిల్టర్ అయిపోతారు మీకు. సో బెస్ట్ సేఫ్టీ సైడ్, రిజల్ట్స్ వైజ్, పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్స్ అన్ని ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం మంచిది. అలా కాకుండా ఏం కమ్యూనికేషన్ మీరు సరిగా చేయకపోతే రేపొద్దున నీకు ఏదైనా హెల్ప్ అంటే చేయరు కదా. కాబట్టి రిజల్ట్సే కాకుండా అన్ని చూసుకోవడం బెటర్, అప్పుడు కంపేర్ చేయడం బెటర్. ఎలాగో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీనే కాబట్టి చాలా మంది పోస్ట్ కేర్ ఎలా ఉండాలి, దాంతో పాటు ఇంకా లైఫ్ టైం మేనేజ్ చేస్తూ ఉండాలా, ఒకసారి సర్జరీ చేయించుకుంటే అన్న అపోహ కూడా ఉంటుంది. సో అదొకటి క్లారిటీ చేయండి. ట్రాన్స్ప్లాంటేషన్ పోస్ట్ కేర్ అనేది చాలా మంది అనుకున్నట్టు అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది అబ్రాడ్ పేషెంట్లు వస్తుంటారు, అడుగుతుంటారు. చాలామంది ఈ మధ్యకాలంలో ఒక్కరే వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రొసీజర్ ఈ FUE ప్రొసీజర్, దాని ఫాలోఅప్స్ చాలా సింపుల్ అని చెప్పాలి. మన సెకండ్ డే బ్యాండేజ్ రిమూవల్ తర్వాత ఆఫ్ కోర్స్ కొన్ని క్లినిక్స్ బ్యాండేజ్లు ఇవ్వరు. బ్యాండేజ్ మనం ఎందుకు ఇస్తామో దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. బ్యాండేజ్ రిమూవల్ అయిన తర్వాత పేషెంట్ వాళ్ళ ఇంటి దగ్గరే మేనేజ్ చేసుకోవచ్చు. కొద్దిగా స్వెల్లింగ్ రావచ్చు, మేనేజబుల్, అది దాని గురించి వరీ కావాల్సింది లేదు. 13th డే వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లోకల్ పేషెంట్లు 10% బ్యాక్ వస్తారు క్లినిక్కి, మిగతా వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లోనే రబ్ చేసి వాష్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన వీడియోస్ కావచ్చు, కాల్ కావచ్చు, మనం సప్లై చేస్తాము. తర్వాత ఇంకొంతమందికి ఉన్న డౌట్, మీరు అన్నట్టు చాలా మెడిసిన్స్ ఫర్ ఎవర్ వాడాలా అని ఉంటుంది. అట్లేం ఉండదు. ఎందుకంటే ఫినాస్టైడ్ కావచ్చు, మినాక్సిల్ కావచ్చు, అవన్నీ ఏం పర్మనెంట్గా వాడాల్సిన పనిలే.
టెక్స్ట్ బుక్ ప్రకారం వెస్ట్రన్ డాక్టర్స్ ప్రకారం పర్మనెంట్గా వాడమని చెప్తారు. కానీ మీరు మల్టీవైటమిన్స్ వాడండి, మీ హెల్త్ సరిగా పెట్టుకోండి, వైటమిన్ డి, వైటమిన్ B12, ఐరన్ ఇవన్నీ సరిగా పెట్టుకుంటే మిగతా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ. అవి కరెక్ట్ చేస్తే 80% మీరు కరెక్ట్ చేసినట్లే. కుదిరితే మినాక్సిల్ వాడండి మీకు ఏం అలర్జీ లేకపోతే, లేకుంటే అవసరమే అలాంటిది. ఇంకొంతమంది అవైలబిలిటీ కానీ ఫీజిబిలిటీ కానీ ఉంటే పిఆర్పి చేసుకోవచ్చు. దానివల్ల పిఆర్పి వల్ల మెడిసిన్ కంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. పిఆర్పి వల్ల డెన్సిటీ బాగా పెరుగుతుంది, ఫర్దర్ ఎగ్జిస్టింగ్ హెయిర్ పెరుగుతుంది. ఏది ఏమైనా ఇంప్లాంటెడ్ హెయిర్కి మామూలు హెయిర్ కంటే వెనకాల ఉన్న ఆండ్రోజెనిక్ రెసిస్టెంట్ హెయిర్కి స్ట్రెంత్ ఎక్కువ. అంత ఈజీగా అవి ఈ హెయిర్ లాగా ఫాల్ అవ్వవు. సో కాబట్టి మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిది, చేయకుండా ఏం కాదు. కాబట్టి చాలామంది దూరం నుంచి వచ్చే వాళ్ళు నేను మెయింటైన్ చేయగలనా లేదా, వెళ్ళగలనా లేదా అనే ఒక అపోహ వద్దు. ఎందుకంటే ఒకరే వచ్చి హ్యాపీగా చేసుకెళ్ళొచ్చు. నేను చేసే ఈరోజు పేషెంట్ కూడా వేరే స్టేట్, వేరే కర్ణాటక నుంచి కాదు. కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏం పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదని అనుకుంటున్నాను. సార్ ఫైనల్లీ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న పేషెంట్స్కి డూస్ అండ్ డోంట్స్ ఏంటి? చేసుకున్న తర్వాత ఇవి చేయాలి, ఇవి చేయాలి. ఓకే, ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా చాలామంది అడిగే క్వశ్చన్ హెల్మెట్ వాడచ్చా, క్యాప్ వాడచ్చా అని అడుగుతారు. 10 to 12 days వరకు క్యాప్ హెల్మెట్ వాడొద్దు. 13 days తర్వాత గ్యారంటీగా వాడచ్చు. హెయిర్ వాష్ ఇన్స్ట్రక్షన్స్ మన క్లినిక్లో ఇస్తాము, మీరు దాన్ని ఫాలో అవ్వాలి. అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా సన్లైట్లో క్రికెట్ ఏదైనా ఆడడం, గేమ్స్ ఆడడం లాంటి ఒక 1 month వరకు అవాయిడ్ చేస్తే మంచిది. అయితే 5-10 minutes సన్లైట్కి వెళ్ళొచ్చు, ఏం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ స్విమ్మింగ్ కానీ, పూల్లో స్విమ్మింగ్ కానీ, బీచ్లో స్విమ్మింగ్ కానీ ఒక 2 to 3 months అవాయిడ్ చేస్తే మంచిది. మిగతావన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే జిమ్ యాక్టివిటీస్ 13-14 days తర్వాత హ్యాపీగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. స్వెట్ అయితే ఏమైనా ప్రాబ్లమ్ అని అడుగుతారు, ఏమీ ప్రాబ్లం లేదు. స్వెట్ అనేది బాడీ న్యాచురల్ ఫినామినా, ఏం ప్రాబ్లం లేదు. స్వెట్ అయిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు పెద్దగా మేనేజ్మెంట్ 10 to 12 days మేనేజ్ చేస్తే మిగతా అది ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ తక్కువ చేయడం మంచిది. ఆల్కహాల్ కంప్లీట్గా కట్ చేయడం మంచిది 12 days వరకు. దాని ఎఫెక్ట్స్ ఉంటాయి హెయిర్ మీద. కాబట్టి అది క్లినిక్లో వచ్చినప్పుడు ఎప్పుడు ఏంటనేది మనం డిస్కస్ చేయొచ్చు. బేసిక్గా అయితే 12-13 days స్మోకింగ్, ఆల్కహాల్ తాగకపోవడం చాలా మంచిది. ఇప్పుడైతే ఒక ఆడియన్స్కి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంటుంది సార్. ఎస్, అబౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసారు కదా. నిజంగానే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అసలు ఎక్కడ చేయించుకోవాలి, ఎవరితో చేయించుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒక ఐడియా అయితే వచ్చింది. సో ప్లీజ్ డూ విజిట్ పైనీర్ పాలిక్లినిక్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా మినిమం ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళను, నాన్ డాక్టర్స్ను సంప్రదించడం జరుగుతుంది. అలా చేయాల్సిన పని లేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది డాక్టర్స్ డైరెక్ట్గా అవైలబిలిటీలో ఉంటారు. మీకు వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మేము అవైలబిలిటీలో ఉన్నప్పుడు కరెక్ట్ సజెషన్ వాళ్ళకి రావచ్చు. అదేవిధంగా ఓన్లీ ఏదో ఒక ప్యాకేజ్ పరంగా కాకుండా వాళ్ళు ఇది ఎలెక్టివ్ సర్జరీ కాబట్టి చాలా చోట్ల ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత, కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత అసలు నేను రైట్ క్యాండిడేటా కాదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం మంచిది. అలా కాకుండా నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి, ఎంత కాస్ట్ అవుతుంది అని అడగడము తప్పు క్వశ్చన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా లేదా, మీరు కరెక్ట్గా చేయగలరా, దీనికి అవసరమా అని అడిగితే డాక్టర్ మీకు సలహా ఇవ్వగలడు. అందువలన ఒపీనియన్స్ తీసుకొని 4-5 డాక్టర్లను కలిసిన తర్వాత నీకు ఏది బెస్ట్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవ్వదు. సో అది నా సలహా. అలాగే యంగ్స్టర్స్ మాత్రము ఎర్లీ హెయిర్ ఫాల్లో ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా మల్టీవైటమిన్ కావచ్చు, ఈ థెరపీ తీసుకుంటే మీకేం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఫ్యూచర్లో మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదు కదా, మెడిసిన్స్ అవన్నీ ఎందుకు నాకు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఫ్యూచర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆప్షన్ కూడా మీరు కోల్పోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల మీకు హెయిర్ కోసమే కాదు, జనరల్ హెల్త్, వైటమిన్ డి, వైటమిన్ B12, సీరం ఐరన్ ఇవన్నీ తగ్గినప్పుడు బాడీలో జనరల్ హెల్త్ కూడా పాడైపోతుంది. కాబట్టి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల మీ జనరల్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. డెసిషన్ తీసుకోవడం వాళ్ళ చాయిస్. యంగ్స్టర్స్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి నా సలహా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు పాసిబిలిటీ ఉందో లేదో మనకి సందర్భాల్లో, అటువంటి సందర్భాల్లో హెయిర్ ఫాల్ ఉంటే ఎర్లీగా మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే, మీరు భయపడి ఫినెస్ట్రాయిడ్ థింక్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారిని సంప్రదించి మీకు ఏదైనా మల్టీవైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, అది రెక్టిఫై చేసుకోండి. అది 80% అది. తర్వాత అవన్నీ మనము మల్టీవైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ మినాక్సిడిల్ ఫినెస్ట్రాయిడ్ ఏం పని చేయదు మీకు. కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే కాకుండా మీ జనరల్ హెల్త్లో కూడా ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రూల్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీ మల్టీవైటమిన్స్ అది ఇది ఉపయోగించడం వలన
ఫ్యూచర్లో మీకు ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్స్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. అలాగని మీరు ఏం రెమెడీస్ తీసుకోకపోతే ఎయిర్ ఫాల్ ఎక్కువైపోయినప్పుడు అడ్వాన్స్ స్టేజ్ బాల్నెస్కి వెళ్ళినప్పుడు ప్రాబబ్లీ ట్రాన్స్ప్లాంట్ కూడా మనం చేయలేకపోవచ్చు. కాబట్టి ఇది ఎలెక్టివ్ సర్జరీ కాబట్టి డెసిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఏం వాడాలి, చాలామంది ఫినిస్టైడ్ వాడాలా, నేను రానని కన్సల్టేషన్కే రారు. కాబట్టి అంత భయపడాల్సింది ఏం లేదు. ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి. ఫినిస్టైడ్ మినాక్సిల్ మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి. సో మల్టీవైటమిన్స్ వాడండి, పిఆర్పిలు తీసుకోండి అవసరం ఉంటే. తర్వాత డాక్టర్ గారి సలహా మేరకు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలంటే మా ఛానల్లో మీరు క్వశ్చన్స్ అడగచ్చు. అట్లే మీ ఇన్ఫర్మేషన్ పంపిస్తే మేము సలహా ఇవ్వగలం. థ్యాంక్ యూ. So yes, one right decision makes your life so easy. So please do visit Pioneer Polyclinic. Thank you so much, sir. Thank you for watching.